ఈ తెనాలి దగ్గర చావవరిపాలెంలో ఒక స్కిట్ వేశారు. అది స్కిట్ అంటే ఏదో కల్పన కథ కాదు, రియల్ జరిగింది. జరిగింది మన దేశంలో. ఒక రాష్ట్రం పేరు కూడా చెప్పారు, రాష్ట్రం పేరు ఏదో చెప్పారు. ఆ ప్రాంతంలో జరిగిన విషయం ఏంటంటే, ఒక కుటుంబం ఉంది. జాగ్రత్త, జరిగిందే మరలా ఒకసారి రిపీట్ చేయబడింది. నేను దాన్ని స్కిట్లో తీశారు. జరిగిన దాన్ని మీకు చెప్పబడుతుంది. మన దేశంలో ఆ ప్రాంతం పేరు మర్చిపోయాను. ఆ ప్రాంతంలో ఒక కుటుంబం, ఒక మిషనరీ గారు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, ఆడపిల్ల ఇద్దరు. వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంత ప్రార్థన చేసుకుని, ప్రభు ఎక్కడికి వెళ్ళాలంటే, అడవులు, కోయలు, అడవి, భయంకరమైన అడవి జాతి. కోయలన్నా పర్ల, కోయలు మనకి వైజాగ్ ప్రాంతంలో ఉంటారు. వాళ్ళకంటే భయంకరమైన అడవి జాతి ప్రజలు. అడవులు, మనుషులు తినేవాళ్ళు, లేదా వాళ్ళు ఇంకా వాళ్ళకి మన భాష తెలియదు, మన మన ప్రపంచం తెలియదు వాళ్ళకి. అడవుల్లో ఉంటారు, భయంకరమైన జాతి ప్రజలు ఉంటారు. అలాంటి వారి మధ్యలోకి వెళ్ళి, ప్రభు నడిపించావా, ఇక్కడ వాళ్ళకి సువార్త చెప్పాలని ఆయన సువార్త చెప్తా ఉంటే, కొంతమంది వ్యాధిగ్రస్తులు, ఏదో వాళ్ళకి ప్రభు అంటే తెలియదు, వాళ్ళే ప్రేమతో చెప్పి, మా యేసు ప్రభు అమ్మ మీకు రక్షణ ఇస్తాడంటే, ఒక పాపంలో ఉన్న వ్యక్తి మారుతాడు. ఒక చోట ఒక బిడ్డ చనిపోయే పరిస్థితులు ఉంటే, ఆ బిడ్డకు వాళ్ళకి సువార్త చెప్పి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ బ్రతుకుతాడు. అలాగే దేవుని కార్యాలు జరుగుతాయి. ఇలాగ దేవుని కార్యాలు ఇతరులకు సువార్త చెప్తున్నాడు మిషనరీ. ఈలోగా అడవిలో ఉన్న ఒక భయంకర వ్యక్తి అప్పుడు చూసి వెళ్తుంటాడు. చూస్తున్నాడు, ఎవరి వ్యక్తి, ఎందుకు వచ్చాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు, మన అడవికి వచ్చి, మన ప్రాంతానికి వచ్చి అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉన్నాడు. చూసి ఒక రోజున ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ వ్యక్తికే వెళ్ళిపోయి సువార్త చెప్తున్నాడు. ఆ వ్యక్తికి సువార్త, ఆ వ్యక్తికి భయంకరమైన క్రూరంతో, నువ్వు అసలు ఎక్కడి నుండి వచ్చినావని చెప్పి భయంకరంగా మాట్లాడి కొట్టడానికి, నువ్వు మా ప్రాంతానికి వచ్చి ఎక్కడో మతం ఏదో చెబుతావు, మాకు దేవతలు లేరా, మా దేవుళ్ళు లేరా, మా అడవి కొండ దేవుళ్ళు దేవతలు ఉంటారు కదా, మాకు లేరనుకుంటున్నావా అని చెప్పేసి భయంకరంగా కొట్టే, భయంకరంగా ఉండి, అలాగని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంచేసి, వాళ్ళకున్న నాయకుడు ఉంటాడు, గూడెకు నాయకుడు. ఆ నాయకుడిని కొంతమంది సైనికులు వచ్చి, బాణాలతో వచ్చి, అందరూ వచ్చి, భార్య, భర్త, ఇద్దరు పిల్లలు, మిషనరీని వాళ్ళని బంధించి, నువ్వు దేవుని విడిచిపెడతావా లేదా అని చెప్పేస్తే, నేను దేవుని విడిచిపెట్టను, వెంబడించాను, నేను వెంబడిస్తాను, నేను దేవుని మాటలు, దేవుని సువార్త, దేవుని కొరకే జీవిస్తానంటే, ఆయన ముందే ఇద్దరు పిల్లల్ని చంపేస్తారు. ఇది జరిగింది, ఇద్దరు పిల్లల్ని చంపేస్తారు. ఇప్పుడైనా వదిలిపెట్టు, లేకపోతే ఇప్పుడు నీ భార్యని చంపేస్తాం. ఆయన నేను దేవుని విడిచిపెట్టనంటే, ఆయన ముందే భార్యను కూడా చంపేస్తారు. ఇప్పుడు చివరికి నీ ప్రాణం తీసేస్తాను నీకు ఫైనల్ కంటే, నేను ప్రభువుని విడవను, ప్రభువుని వెంబడిస్తాను, నేను నా ఎదుట సిలువను పెట్టుకున్నాను, చంపబోతా ఉంటే నా ఎదుట నేను సిలువను పెట్టుకున్నాను, ప్రభువు సిలువలో మరణించిన ఆయన పెట్టుకున్నాను అని చెప్పేసి పాట పాడుకుంటా ఆ వ్యక్తిని కూడా చంపేస్తారు. ఇప్పుడు నలుగురు చనిపోయారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత అక్కడ బైబిల్ ఉంటుంది. అసలుకి గూడె నాయకుడు అంటారు, ఏంటి వీళ్ళు, ఎవరు యేసుప్రభు, ఎవరు యేసుప్రభు ఎవరు, అసలుకి ఈయన భార్య చంపిపోయినా, పిల్లల్ని చంపినా, చివరికి తన ప్రాణం తీసేసినా కానీ నేను వెంబడిస్తా, వదిలిపెట్టా అంటాడు. ఏంటి పాట, ఏంటి బైబిల్, ఏంటి బైబిల్ తీస్తే యేసుక్రీస్తు మనందరి పాపముల కొరకై ప్రాయశ్చిత్తార్థ బలి అయినాడు అని వాక్యాలు ఉంటుంది. ఆ బైబిల్ వాక్యం చదివినప్పుడు గూడె నాయకుడు, మన పాపముల కొరకు ఆయన యేసుప్రభు వారు బలి అయిపోయాడు అంటే మనం పాపులమా, మనము పాపులమా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఎందుకు వీళ్ళు ప్రాణం పెట్టేంతగా బైబిల్ వాక్యం దేవుని వదిలిపెట్టట్లా, ఈ బైబిల్ ఏముంది, ఎవరు యేసు ప్రభు అని చూసి వాళ్ళు ఆయన ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇచ్చినప్పుడు వాళ్ళు, అంటే మేము పాపులమా, పాపుల కొరకు చనిపోయాడా, అయ్యో మేము పాపులమా అని వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. గూడె నాయకుడు, నా పాపాల కొరకు, నేను పాపిన, నా పాపాల కొరకు ఆయన చనిపోయాడని ఏడవడం మొదలు పెడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఇలాగ ఇంత మంచి వ్యక్తిని చంపామే అయ్యో అని పశ్చాత్తాపడి, తనతో పాటు ఉన్న వాళ్ళు చంపిన వ్యక్తులు అందరూ కూడా పశ్చాత్తాపడి గూడెం నాయకుడు యేసుప్రభుని నమ్ముకుంటాడు. చూడండి, అంటే ఒక కుటుంబం బలి అయిపోయినప్పుడు కొంతమంది గూడెం నాయకుడు మార్చల గూడెం అనేకులు ప్రభుని నమ్ముకున్నారు. అంటే అలాగ బలైపోయారు. ఇప్పుడు కూడా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కూడా అక్కడక్కడ జరుగుతుంది. ఇప్పుడు కూడా చనిపోతున్నారు సువార్త కొరకు. మిషనరీలుగా దేవుని సేవకులు, విశ్వాసులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి చూడండి, ఇలాంటి పరిస్థితి అంటే వాళ్ళు ప్రభు కొరకు తమ ప్రాణాలు ఇచ్చేంతగా ఎంతగా ఆసక్తి ఉన్నారు. ఏదైనా మనం ప్రాణాలు పెట్టకపోయినా కనీసం ఆసక్తితోనే మనం జీవిస్తున్నామా?